రైట్ గురుగారు సర్పశాపం అన్నారు కదా! మరి ఈ సర్పదోషం అనేది ఇప్పుడు మన సిటీలో ఉంటారు. వీళ్ళందరూ సిటీలోనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పాముని చూసి కూడా ఉండరు చాలామంది. వాళ్ళకి కూడా సర్పదోషం ఉంది. పిల్లలు కలగలేదు అంటారు. అదెట్లా మరి? సర్పశాపం, సర్పదోషం సిటీ గాదు. ఎక్కడున్నా ప్రపంచంలో ఏ మూలనైనా వస్తదండి. ఆ! ఐస్‌లాండ్ అనే ఒక కంట్రీ ఉంది. అక్కడైతే సర్పాలు ఆ! ఉండవసలనమాట. అది. అక్కడ కూడా వస్తదా? ఆ! అక్కడున్న వాళ్ళకి కూడా లోపుంటే అక్కడే వస్తది. ఆ! తక్షక తక్షకుడు అదే హ్మ్. ఉదంతం ఒకటున్నది. అవును. అతనితోని మరణం కావాలంటే నిమ్మకాయలో ఎళ్లి అతన్ని అవును. చంపేసి అతన్ని పరీక్షించడానికి చేసాడు. అవును. ఆ రకమైనవి ఉంటాయి. అలాగ సర్పశాపం అనేది ఎక్కడున్నా సరే వస్తది. పొలంలో పనిచేసే రైతులుంటారు చాలామంది. అవును. వారు 360 రోజులు పొలం వెళ్ళినా అవును. వారికి ఆ యోగం లేదంటే వారికి సర్పం కనిపించదు. ఓకే. కానీ మీరు దోషం ఉన్నవాళ్ళు రోడ్డు మీదకెళ్తే చాలు సిటీ గాదు ఎక్కడున్న అపార్ట్మెంట్స్‌లో ఉన్నా సర్పం కనిపిస్తది. అంటే కనిపిస్తది. కనిపిస్తుందా? కనిపిస్తది. డెఫినిట్‌గా వాళ్ళ ఇళ్ళలోకొస్తాయి. ఆ! సర్పాలొస్తాయి. వచ్చి హెచ్చరించి వెళ్తా ఉంటాయన్నమాట. ఓకే. అవి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. హ్మ్. అది. ఓకే. రైట్. గురుగారు 'నయనతార' లాంటి వాళ్ళు మొన్న 'నయనతారను' గూడా ఐవీఎఫ్ చేయించుకుంది. సంతానాన్ని అలా కన్నారు గదా వీళ్ళు. సో, దీనికి వాళ్ళకి సంతాన లోపం ఉండడం వల్ల ఇటువంటి వాటికెళ్తున్నారా? ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా? అసలు అసలు మనం ఐవీఎఫ్ అనేది కరెక్టేనా? అసలు మన సంతానం అనేది ఎన్ని రకాలో తెలుసుకోవాలి ముందు. అచ్చా! ఓకే. 12 రకాల సంతానం ఆ! ఉంటారనమాట. 12 రకాల సంతానం ఉన్నారు. ఔరస, ఆ! శాత్నజ, బీజోత్పన్న, గూఢోత్పన్న, క్రీత, కృత్రిమ, ఆహ్, కానీన, సహోడ, పౌనోర్భవ, ప్రభవ, అధమ ప్రభవ, అపవిద్ధ 12 రకాల సంతానం ఉంది. ఓడియమ్మ! ఆ! ఔరస సంతానం. ఆ! ఔరసుడే వారసుడయ్యారన్నమాట. అచ్చా! ఔరసుడే వారసుడు. ఔరస సంస్కృత శబ్దం, వారసుడు తెలుగు శబ్దం. అచ్చా! ఓకే. తన పెళ్లి చేసుకున్న భార్యాభర్తలిద్దరూ హ్మ్. భర్త వీర్యం వల్ల భార్య గర్భంలో జన్మించిన పిల్లలు ఔరసులు, ఓకే. వారసులన్నమాట. రైట్. అవును. వారికి లోపం లేదు. అవును. అప్పుడు భార్య గర్భంలో వేరే వీర్యంతో జన్మించే పిల్లలు క్షాత్రజ్ఞులు. హ్మ్. భర్త వీర్యంతో కాకుండా వేరే వీర్యంతో జన్మించిన అచ్చా! వాళ్ళు. ఆ! వాళ్ళు క్షాత్రజ్ఞులు. పాండవులు క్షాత్రజ్ఞులు. ఇన్ కుంతీదేవికి భర్త అనుమతితో ధర్మరాజు వల్ల, ఇంద్రుడి వల్ల, వాయుదేవుడి వల్ల పుట్టినవారు క్షాత్రజ్ఞులు. ఓకే. అందుకే దుర్యోధనుడు వాళ్ళు నా వారసులు గారు, వాళ్ళు వారసులు గారు క్షాత్రజ్ఞులు. ఆ! అందుకు వాళ్ళకి నేను రాజ్యభాగం ఇవ్వనన్నాడు. అచ్చచ్చచ్చచ్చచ్చా! తర్వాత వచ్చేసరికి బీజోత్పన్నుడు. ఆ! తన పురుషుడి బీజంతో వేరే గర్భంలో పిల్లలు పుడితే వాళ్ళు బీజోత్పన్నులు. ఆ! భార్య గర్భంలో వేరే వారి వీర్యంతో పుడితే వాళ్ళు గూఢోత్పన్నులు. అది క్షత్రజులన్నారుగా? క్షత్రజులన్నారు. క్షాత్రజులు విత్ పర్మిషన్. ఓహ్! విత్ పర్మిషన్. అచ్చా! ఇది వితౌట్ పర్మిషన్. పాండురాజు పర్మిషన్‌తో అచ్చచ్చచ్చా! కుంతీదేవి వాళ్ళని ప్రార్థించి సంతానాన్ని పొంది. హ్మ్. ఇది వితౌట్ పర్మిషన్. అచ్చా! ఓకే. అందుకే బీజోత్పన్నుడు, గూఢోత్పన్నుడు. గూఢ అచ్చా! అంటే రహస్యం. రహస్యంగా. ఈ భర్త వల్ల సంతానం కలిగే యోగం లేదు. ఆ! దే గెట్ సంథింగ్ ఫ్రమ్ సమ్‌వేర్. అచ్చా! ఓకే. వాళ్ళు 4 రకాలు. హ్మ్. ఇక వచ్చేసరికి దత్తత చేసుకుంటారు. క్రీతుడు. అవును. క్రీతుడంటే ఎవరైనా పిల్లలు పుట్టిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని పుట్టిన శిశువునే, నవజాత శిశువునే తెచ్చేసుకుంటారు డబ్బులిచ్చి. అవును. వాడు క్రీతుడు. ఓహ్! తర్వాత కృత్రిముడు. అంతా అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఎవరు లేకపోతే వేరే వాళ్ళ కొడుకుని వాళ్ళ అనుమతితో దత్తం తీసుకోవడం వాడు కృత్రిముడు. అచ్చా! ఇక అపవిద్ధుడు అని ఉంటారు. అపవిద్ధుడు అంటే అనాథ అన్నమాట. వారి ఓహ్! తల్లిదండ్రులు ఎవరో లేరు. హ్మ్. తెలియదు. ఒక అనాథ శరణాలయానికి వెళ్లి కొంతమంది అవును. తెచ్చుకుని పిల్లలు పెంచుకుంటారు. అవును. వారు అపవిద్ధుడు. అట్లాగే ఇప్పుడు పెంచుకోవటం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అవును. యాంజెలీనా జూలీ హ్మ్. హాలీవుడ్ హ్మ్. యాక్ట్రెస్ హ్మ్. ఒక 5, 6గురిని ఆమె పెంచుకుంటుంది హ్మ్. సంతానాన్ని. హ్మ్. వాళ్ళు అపవిద్ధుల్లోకి వస్తారు. అపవిత్రులు. అపవిద్ధులు, అచ్చా! అపవిత్తులు. అపవిద్ధులు. ఓకే. 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 ఆ! ఇక తర్వాత పెళ్ళికి ముందే గర్భం దాల్చి ఆ బిడ్డను వదిలేసిన వాడు. అలా పుట్టినవాడు కానీనుడవుతాడు. కానీనుడు. కర్ణుడు కర్ణుడు, కానీనుడు. కానీనుడు. ఆ! పెళ్లి జరిగేసరికి భార్య గర్భంలోనే శిశువు ఉంటుంది. హ్మ్. వాడు సహోదరుడు. ఓరి అమ్మ! ఆ! సహోదరుడు. ఆ! ఈ కానీనుడు, అపవిద్ధుడు, సహోదరుడు. తర్వాత భార్యకి సంతానం కలగట్లేదు.
ఆమె అనుమతితో రెండో పెళ్లి చేసుకుంటారు. ఉమ్, ఆమెతో సంతానం కలుగుతుంది. ఆ, వాళ్ళు పునర్భవుడు. పునర్భవుడు. లేదా ఒక ఆమెకు భర్త మరణిస్తాడు. ఉమ్, భర్త మరణించిన తర్వాత వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారు. కొంతమందికి భర్త మరణిస్తాడు, ఆ వీర్యంతో సంతానానికి అంటారు. మళ్ళీ ఉమ్, ప్రెగ్నెన్సీలో ఉండగానే భర్త చనిపోతాడు, అవును, తర్వాత పుడతాడు, పిల్లలు పుడతారు, అవును. వాళ్ళు పునర్వర్భవులు అంటారు. ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటారు. ఓకే. మళ్ళీ ఇక యజమానికి దాసి, వాళ్ళ ఇంటి దాసి వల్ల పుట్టినవాడు ఉమ్, ప్రభవుడు. ప్రభవుడు అంటే ఈయన విదురుడు ప్రభవుడు. విదురుడు. ఎస్, ఎస్. విదురుడు ప్రభవుడు. తర్వాత ఇల్లీగల్గా అంటే కోలింగ్ రిలేషన్లో ఉంటారు, రిలేషన్లో ఉండి సంతానానికి అంటారు. అట్లా పుట్టినవాడు అక్రమ ప్రభవుడు. ఓకే. ఉంపుడు గెత్తులు అటువంటి వారికి వచ్చే సంతానం ఓకే. అక్రమ ప్రభువుడు. ఇన్ని రకాల రకాలు సంతానాలు ఉన్నాయి. ఓకే. వారి జాతకం ప్రకారం ఏ రకమైన సంతానం అనేది తెలుస్తుంది. ఓకే. ఇవన్నీ చెప్తే తట్టుకునే శక్తి అసలు ఈ సమాజానికి లేదు. సో సంతాన ప్రకరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే. అది ఇంతవరకు. ఓకే. అందుకే బీజోత్పన్నుడు, గూఢోత్పన్నుడు. గూఢ అంటే రహస్యం. రహస్యంగా ఈ భర్త వల్ల సంతానం కలిగే యోగం లేదు, దే గెట్ సంథింగ్ ఫ్రమ్ సమ్వేర్. అచ్చా. ఓకే. వాళ్ళు 4 రకాలు. ఇక వచ్చేసరికి దత్తత చేసుకుంటారు. క్రీతుడు. క్రీతుడు అంటే ఎవరైనా పిల్లలు పుట్టిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుని పుట్టిన శిశునే, నవజాత శిశువునే తెచ్చేసుకుంటారు డబ్బులు ఇచ్చి. వాడు క్రీతుడు. తర్వాత కృత్రిముడు. అంతా అయిన తర్వాత వీళ్ళకి సంతానం ఎవరు లేకపోతే వేరే వాళ్ళ కొడుకుని వాళ్ళ అనుమతితో దత్తం తీసుకోవడం వాడు కృత్రిముడు. అచ్చా. ఇక అపవిద్ధుడు అని ఉంటారు. అపవిద్ధుడు అంటే అనాథ అన్నమాట. వారి తల్లిదండ్రులు ఎవరో లేరు, తెలియదు. ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి కొంతమంది తెచ్చుకుని పిల్లలు పెంచుకుంటారు, వారు అపవిద్ధుడు. అట్లాగే ఇప్పుడు పెంచుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. యాంజలీనా జూలీ, బాలీవుడ్ హాలీవుడ్ యాక్ట్రెస్, ఒక 5-6 ఆమె పెంచుకుంటుంది సంతానాన్ని. వాళ్ళు అపవిద్ధుల్లోకి వస్తారు. అపవిత్రులు. అపవిద్ధులు. ఓకే. 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 ఇక తర్వాత పెళ్లికి ముందే గర్భం దాల్చి ఆ బిడ్డను వదిలేసిన వాడు, అలా పుట్టినవాడు కానీనుడు అవుతాడు. కర్ణుడు కానీనుడు. పెళ్లి జరిగేసరికి భార్య గర్భంలోనే శిశువు ఉంటుంది, వాడు సహోదరుడు. ఈ కానీనుడు, అపవిద్ధుడు, సహోదరుడు. తర్వాత భార్యకి సంతానం కలగట్లేదు, ఆమె అనుమతితో రెండో పెళ్లి చేసుకుంటారు, ఆమెతో సంతానం కలుగుతుంది, వాళ్ళు పునర్భవుడు. లేదా ఒక ఆమెకు భర్త మరణిస్తాడు, భర్త మరణించిన తర్వాత వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారు. కొంతమందికి భర్త మరణిస్తాడు, ఆ వీర్యంతో సంతానానికి అంటారు. మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఉండగానే భర్త చనిపోతాడు, తర్వాత పుడతాడు, పిల్లలు పుడతారు, వాళ్ళు పునర్వర్భవులు అంటారు. ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటారు. ఓకే. మళ్ళీ ఇక యజమానికి దాసి, వాళ్ళ ఇంటి దాసి వల్ల పుట్టినవాడు ప్రభవుడు. ప్రభవుడు అంటే ఈయన విదురుడు ప్రభవుడు. విదురుడు ప్రభవుడు. తర్వాత ఇల్లీగల్గా అంటే కోలింగ్ రిలేషన్లో ఉంటారు, రిలేషన్లో ఉండి సంతానానికి అంటారు. అట్లా పుట్టినవాడు అక్రమ ప్రభవుడు. ఓకే. ఉంపుడు గెత్తులు అటువంటి వారికి వచ్చే సంతానం ఓకే. అక్రమ ప్రభువుడు. ఇన్ని రకాల రకాలు ఉన్నాయి. ఓకే. వారి జాతకం ప్రకారం ఏ రకమైన సంతానం అనేది తెలుస్తుంది. ఓకే. ఇవన్నీ చెప్తే తట్టుకునే శక్తి అసలు ఈ సమాజానికి లేదు. సో సంతాన ప్రకరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఓకే. అది ఇంతవరకు